హే గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హర్షిత అమర్ వ్లాగ్స్. మీరు కానీ ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు హర్షిత అండి. ఈరోజు వీడియో ఏంటంటే తమ్నైల్లో ఆల్రెడీ చూసే ఉంటారు కదండి. నైకా హాట్ పింక్ సేల్లో నేను కొన్ని ప్రోడక్ట్స్ అయితే కనుక పర్చేస్ చేశాను. నాకు ఏది బాగా యూజ్ అవుతాయి అండ్ ఆల్సో ఏది స్టాకప్ చేసుకుంటే మంచిగా ఉంటుంది, హాల్లో మనకి ఏది బెస్ట్ ప్రైజెస్కి వస్తున్నాయి అనేది చూసి నేను పర్చేస్ అయితే చేశానన్నమాట. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న డిస్క్లైమర్ అండి. ఇది ఎటువంటి ప్రమోషన్ వీడియో అస్సలు కాదు. నాకు ఏది బాగా యూజ్ అవుతుంది అనే ప్రోడక్ట్సే నేను పర్చేస్ చేశాను అనమాట నా ఓన్ మనీతో. సో మాన్సూన్ కూడా వస్తుంది కదా, సో అందుకోసం అని చెప్పేసి మీకు కూడా కొంచెం యూస్ఫుల్గా ఉంటుంది అని ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు కానీ నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అలా చేస్తే నేను వీడియో పెట్టంగానే మీకైతే నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. సో గైస్, అన్ని ప్రోడక్ట్స్కి లింక్స్ అయితే కనుక డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే మాత్రం తప్పకుండా చెక్అవుట్ చేయొచ్చు. సో గైస్, ఎప్పుడైనా సరే నేను యూజ్ చేసే ప్రోడక్ట్ ఇంకా వస్తుంది, ఒక 1 వీక్ ఆర్ 2 వీక్స్లో అలా వస్తుంది అంటే కనుక నేనైతే కనుక ముందు నుంచే ఇలా యాప్స్ ఉంటాయి కదండి, నైకా, అమెజాన్ లేకుంటే మింత్రా, అలా ట్రస్టెడ్ యాప్స్ ఉంటాయి కదా, అక్కడ చూస్తూ ఉంటాను అనమాట. ఏదైనా సరే సేల్ రన్ అవుతుందా, ఎక్కడైనా సరే అఫోర్డబుల్ ప్రైజెస్కి లేకుంటే మంచి డీల్స్కి వస్తాయా అన్నట్టుగా చూస్తూ ఉంటాను అనమాట. కొన్నిసార్లు సేల్ రన్ అవుతుంది అని ఉన్నా కానీ మనల్ని ఫూల్ చేయడానికి సేమ్ ప్రైజెసే పెట్టుంటారండి. అంటే నార్మల్గా ఎంఆర్పి కన్నా కొంచెం తక్కువే ఉంటుంది కదా, ఏ వెబ్సైట్లో అయినా సరే నార్మల్ ఎంఆర్పీస్ కన్నా కొంచెం తక్కువ ప్రైజే ఉంటుంది అనమాట. సో అదే ప్రైజెస్ తెచ్చి సేల్లో పెడతారనమాట. సో మనకు ఏదైనా ప్రోడక్ట్ కావాలి అంటే కనుక ముందు నుంచే చూసుకోవడం చాలా బెస్ట్ అండి. సో ఇంకా ప్రోడక్ట్స్ విషయానికి వచ్చేసరికి ఫస్ట్ అయితే కనుక ఈ స్క్వాష్ కాఫ్ వాళ్ళది షాంపూ అయితే తీసుకున్నాను. ఐ థింక్ ఐఎమ్ ప్రొనౌన్సింగ్ ఇట్ రైట్. నేనైతే కనుక ఒక నెంబర్ ఆఫ్ షాంపూస్ అయితే ట్రై చేసి ఉంటానండి. కాకపోతే నాకు ఏది పర్ఫెక్ట్గా బాగా హార్ట్ఫుల్గా నచ్చలేదన్నమాట. నేను ఏదైనా సరే స్కిన్ కేర్ వీడియో చేసినప్పుడు ఆర్ హెయిర్ కేర్ వీడియో చేసినప్పుడు అలా కమెంట్ సెక్షన్లో అడుగుతూ ఉన్నారనమాట, షాంపూ ఏది యూజ్ చేస్తారు అన్నట్టుగా. నాకు నచ్చి ఏ షాంపూ లేదండి, అందుకోసమే నేను ఏ వీడియోలో అయితే కనుక షాంపూ మెన్షన్ చేయలేదు. ఇదైతే కనుక నేను నేను బాగా ట్రస్ట్ చేసే ఇన్ఫ్లుయెన్సర్ దగ్గర అయితే విన్నా అనమాట. ఈ షాంపూ అనేది మంచిగా నరిషింగ్గా ఉంటుంది అనేసి డ్రై ఫ్రిజీ హెయిర్కి. సో ఒక్కసారి ట్రై చేద్దాము అన్నట్టుగా ఈ షాంపూ అయితే తీసుకున్నాను. ఈ షాంపూ అయితే నేను ఇంకా ఒక్కసారి కూడా యూస్ చేయలేదండి రివ్యూ ఇవ్వడానికి. సో నేనైతే కనుక తప్పకుండా ఇది యూస్ చేసి నాకు నచ్చితే మాత్రం ఫర్దర్ వీడియోస్లో తప్పకుండా చెప్తాను. అండ్ ఆల్సో దిస్ హెయిర్ స్ప్రే కండిషనర్ అండి, నాకైతే ఇది ఫ్రీ వచ్చిందనమాట. ఆ షాంపూ కొంటే ఈ కండిషనర్ స్ప్రే అయితే కనుక ఫ్రీ వచ్చింది. సో ఇక్కడైతే కనుక నేను ఫస్ట్ స్ప్రే చేసి చూస్తున్నా అండి, ఎందుకంటే ఓపెన్ చేస్తే మనకి స్ప్రేతో సహా వచ్చేసింది కదా, సో అందుకోసమని వర్క్ అవుతుందా లేదా అని అయితే చూస్తున్నాను. ఇదైతే కనుక ఫ్రేగ్రెన్స్ కూడా చాలా మైల్డ్గా, చాలా సటిల్గా ఉందండి. నేనైతే కండిషనర్ అస్సలు యూజ్ చేయనండి. అంటే ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ అయితే యూజ్ చేసేదాన్ని. కాకపోతే నాకు అప్పుడు హెయిర్ ఫాల్ అనిపించింది అనమాట కండిషనర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి. సో అందుకోసమనైతే నేను కండిషనర్ అయితే స్టాప్ చేసేసాను. బట్ ఈ స్ప్రే కండిషనర్ ఎలా ఉంటుంది అనేది చూడాలి. సో నెక్స్ట్ వచ్చేసి మస్కరా అయితే ఆర్డర్ ఇచ్చానండి. ఇది వచ్చేసి మేబ్లిన్ స్కై హై మస్కరా, ఐలైనర్, ఈ లిప్స్టిక్స్ అనేవి అస్సలు తొందరగా అయిపోవన్నమాట. మనం ఎక్స్పైరీ డేట్ కంటిన్యూస్గా చూస్తూనే ఉండాలి, ఎందుకంటే అలానే యూజ్ చేసేస్తాము. మన ఫేస్ మీద ఏదైనా సరే ప్రోడక్ట్ వెళ్తుంది అంటే కనుక దాన్ని ఎక్స్పైరీ డేట్ చూడడం చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ దట్ టు ఇలాంటి మస్కరా, ఐలైనర్ అయితే కనుక మనం ఒక 1.5-2 ఇయర్స్ అలా వాడినా సరే మనకైతే కనుక అస్సలు అయిపోవు. నేను నా మస్కరా చూస్తే ఎక్స్పైరీ డేట్ అయిపోయిందనమాట. సో అందుకోసమని దట్టు ఐస్కి కాబట్టి ఖచ్చితంగా మనము వేరేదైతే యూజ్ చేయాలి అన్నట్టుగా నేనైతే ఇది ఆర్డర్ ఇచ్చేసాను అనమాట. సో అది ఎక్స్పైర్ అయ్యింది కదా అన్నట్టుగా నేను పడేయలేదు, ఇలా బేబీ హెయిర్స్ అలా సెట్ చేసుకోవడానికి ఉంటుంది కదా అన్నట్టు అలానే ఉంచేసాను అనమాట. సో మీకు కూడా ఏదైనా సరే మస్కరాస్ అలా
ఎక్స్పైర్ అయిపోయాయి అంటే కనుక మీ హెయిర్ సెట్ చేసుకోవడానికి ఉంచేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి లిప్ బామ్ అండి. నేను వాది నుంచి పెట్టుకున్నాను ఈ లిప్ బామ్ అయితే కనుక. నా ముందు వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకైతే కనుక తెలుసుంటుంది ఇది నా వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ లిప్ బామ్ అనేసి. ఎవరైనా సరే అఫోర్డబుల్ రేంజ్లో మంచి లిప్ బామ్ చూస్తున్నారు అంటే కనుక ట్రై దిస్ వన్ అండి. అస్సలు ఇలా స్టిక్కీగా ఉండడం అస్సలు అంటే అస్సలు ఉండదన్నమాట. అండ్ ఇది అరౌండ్ 80 or 90 ఆ రేంజ్లోనే మనకు వచ్చేస్తుంది. సో ఇది వచ్చేసి స్ట్రాబెర్రీ ఫ్లేవర్ అనమాట. ఇందులో మనకు డిఫరెంట్ వెరైటీస్ కూడా అవైలబుల్లో ఉన్నాయండి. నెక్స్ట్ వచ్చేసి బాడీ వాష్ అండి. నేనైతే కనుక ఒక 3 years నుంచి అలా బాడీ వాషే యూజ్ చేస్తున్నా అనమాట. అండ్ దట్ టు మై ఫేవరెట్ బాడీ వాష్ వచ్చేసి పియర్స్ వాళ్ళదండి. ఈ సాఫ్ట్ అండ్ ఫ్రెష్ ఉంటుంది కదా, ఈ బ్లూ వేరియంట్ అయితే కనుక నాకు చాలా ఫేవరెట్. ఇది స్కిన్ అయితే కనుక అస్సలు డ్రైగా చేయడం అలా అస్సలు ఉండదన్నమాట. మంచిగా హైడ్రేటింగ్గా ఉంటుంది. మనం బాత్ చేసి వచ్చిన తర్వాత కూడా మంచిగా హైడ్రేటింగ్గా ఉంటుందండి. ఎవరైనా సరే ఇలా సోప్స్ నుంచి బాడీ వాషెస్ యూజ్ చేస్తున్నారు అంటే కనుక అది సోప్ ఫ్రీయా కాదా అని ఒక్కసారి చూడండి. అండ్ ఆల్సో నేనైతే కనుక ఇలా హెవీ ఫ్రేగ్రెన్సెస్ ఉంటాయి కదండి, అలాంటి బాడీ వాషెస్ అయితే అస్సలు ప్రిఫర్ చేయను అనమాట. ఎక్కువ ఫ్రేగ్రెన్స్ ఉండడం వల్ల మన బాడీని ఇరిటేట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు అయితే కనుక. నాది కొంచెం సెన్సిటివ్ స్కిన్ కిందనే వస్తుంది అనమాట. సో నేను అందుకోసమని ఎప్పుడైనా సరే ఏ స్కిన్ కేర్ అయినా సరే చూస్ చేసుకుంటున్నాను అంటే కనుక మైల్డ్ ఫ్రేగ్రెన్స్ ఉండేటట్లయితే చూసుకుంటాను. ఇంకా వింటర్ కూడా స్టార్ట్ అయిపోతుంది కదండి. సో అందుకోసమని ఫేస్ కానీ బాడీ కానీ ఏదైనా సరే స్ట్రిప్ అవ్వకుండా ఉండే ప్రోడక్ట్స్ యూజ్ చేస్తే కనుక చాలా బెటర్. ఈ పియర్స్ బాడీ వాష్ అయితే కనుక చాలా అంటే చాలా జెంటిల్గా ఉంటుందండి. ఎయిదర్ సమ్మర్స్ కానీ వింటర్స్ కానీ చాలా జెంటిల్గా ఉంటుందన్నమాట. దీని ఎంఆర్పి వచ్చేసి అరౌండ్ 490 అలా ఉందన్నమాట. కాకపోతే నాకు ఆఫర్లో అయితే 220 అలా పడింది. సో నేను బెస్ట్ ప్రైస్ కదా అన్నట్టుగా పర్చేస్ చేశాను. నేనైతే కనుక యూజువల్గా ఏదైనా సరే ప్రోడక్ట్ పర్చేస్ చేస్తున్నాను అంటే కనుక యూజువల్గానే నేను ఒక 3 to 4 యాప్స్లో అయితే కనుక చెక్ చేసుకుంటాను, అంటే ఎందులో బెస్ట్ ప్రైస్ వస్తుంది అనేసి. నాలాగా ఎవరైనా ఉన్నారేమో అని కమెంట్ సెక్షన్లో అయితే చెప్పడం అస్సలు మర్చిపోవద్దండి. ఇలా మింత్రా, అమెజాన్, నైకా ఇందులో అయితే కనుక చూస్తాను ఎందులో తక్కువ పడుతుంది అన్నట్టుగా చూస్తాను అనమాట. అండ్ ఆల్సో మనకి కొన్నిసార్లు ఫ్రీ ప్రోడక్ట్స్ కూడా వస్తాయి కదండి. సమ్ టైమ్స్ ఏమంటే కనుక నైకాలో ఇస్తారు, లేకుంటే మింత్రాలో ఇస్తారు. మ్యాక్సిమం నాకైతే మింత్రాలో వస్తాయండి ఇలా ఫ్రీ ప్రోడక్ట్స్ రావడం వల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏమంటే కనుక మనకు పెద్ద సైజ్ ప్రోడక్ట్స్ ట్రై చేసేదానికన్నా చిన్నవి ట్రై చేస్తే కనుక అవి మనకు సూట్ అవుతున్నాయా లేవా అనేసి మంచిగా తెలుస్తుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ లనేష్ లిప్ బామ్ ఉంది కదండి, ఇదైతే కనుక నేను వింటర్ స్టార్ట్ అవుతుంది కదా, ఖచ్చితంగా మంచి హైడ్రేటింగ్గా ఉండే లిప్ బామ్ అయితే పర్చేస్ చేయాలి అనుకున్నాను. నా మైండ్లోకి ఫస్ట్ వచ్చింది అయితే కనుక ఈ లిప్ బామే అనమాట. నేను మల్టిపుల్ టబ్స్ అయితే ఇది యూజ్ చేశాను. నాకు వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ అని అయితే చెప్పచ్చు. సమ్మర్స్లో అలా అయితే కనుక నేను ఇది పెద్దగా యూజ్ చేయను అనమాట. ఇంకా వింటర్ స్టార్ట్ అవుతుంది కదా, మంచిగా ఉండాలి అని అయితే ఇది ఆర్డర్ చేశాను అనమాట. అండ్ ఆల్సో నేను ఇది మింత్రా నుంచి అయితే ఆర్డర్ చేశానండి. నైకాలో చూస్తే కంపేర్డ్ టు మింత్రా నాకు ఇది 200 ఎక్కువే ఉన్నిందనమాట నైకాలో. సో అందుకోసమని నేను మింత్రాలో అయితే ఆర్డర్ చేశాను. అండ్ ఆల్సో నాకు దీంతో ఒక ఫ్రీబీ కూడా వచ్చింది. నేను వీడియోలో అయితే తప్పకుండా చూపిస్తాను దాన్ని కూడా. ఐ నో ఈ లిప్ బామ్ వచ్చేసి కొంచెం హై ఎండ్లోనే ఉంటుంది అనమాట. కాకపోతే ఈ టబ్ వచ్చేసి నాకైతే ఆల్మోస్ట్ 8 months దాకా వస్తుందండి. దీనికి ఒక చిన్న స్పాచులా కూడా ఇచ్చారు, అప్లికేషన్కి ఇలా చిన్న స్పాచులా కూడా ఇచ్చారు. కానీ అది నేను ఎప్పుడూ యూజ్ చేయను. నేనైతే కనుక పాస్ట్లో పింక్ వేరియంట్ అయితే యూజ్ చేశానండి. బెర్రీ వస్తుంది కదా, ఆ వేరియంట్ అయితే యూజ్ చేశాను. కాకపోతే ఈ గమ్మీ బేర్ అయితే కనుక నా ఫ్రెండ్ దగ్గర ట్రై చేసున్నాను. చాలా అంటే చాలా బాగుంది. ఆ ఫ్రేగ్రెన్స్ కానీ ఆ ఫ్లేవర్ కానీ చాలా బాగుంది అనమాట. సో అందుకోసమని ఈసారి అయితే కనుక ఈ గమ్మీ బేర్ ఆర్డర్ చేశాను. ఆ లనేష్ లిప్ బామ్తో పాటు ఒక ఫ్రీబీ అయితే ఇచ్చారు అని చెప్పాను కదండి, దానికోసం చూడండి అసలు ఎంతలా ప్యాక్ చేశారో. అది వచ్చేసి ఐ క్రీమ్ అనమాట, జస్ట్ 5 ml మాత్రమే. ఆ 5 ml ఐ క్రీమ్కి ఎంత సేఫ్గా ప్యాకేజ్ చేశారు చూడండి, ఎటువంటి బ్రేకేజ్ అలా అవ్వకుండా.
నేనైతే ఎప్పుడు ఎటువంటి ఐ క్రీమ్స్ అనేది యూజ్ చేయలేదు. కాకపోతే నా ఫ్రెండ్ అయితే సజెస్ట్ చేసింది. ఇది బ్యూటీ ఆఫ్ జాసన్‌ది ఒక ఐ క్రీమ్ ఉంటది కదండీ! అదైతే చాలా బావుంటుందంట. ఎవరికైనా సరే డార్క్ సర్కిల్స్ అలా ఉంటే గనక అది బాగా యూజ్ అవుతుంది అనైతే చెప్పిందనమాట. కాకపోతే ఈ లనేష్‌ది ఉంది కదండీ! ఇది కూడా అసలు చాలా మంచిగా హైడ్రేటింగ్‌గా ఉంది. నేను ఇలా హ్యాండ్ మీద వేసుకొని టెస్ట్ చేస్తున్నా అనమాట. టెక్స్చర్ ఎలా ఉంది అని చెప్పేసి. చాలా అంటే చాలా హైడ్రేటింగ్‌గా ఉందండి. ఈ 5 ml అనేది చాలా అంటే చాలా తక్కువండి. కాకపోతే ఇది ఐ క్రీమ్ కాబట్టి మనము మంచిగా టెస్ట్ చేసేదానికి అవుతుందనమాట. ఎందుకంటే మనం ఐ క్రీమ్స్ చాలా అంటే చాలా లెస్ క్వాంటిటీలో యూజ్ చేస్తాం గదా! సో, ఇక్కడైతే గనక నేను సైజ్ చూపిస్తున్నానండి. జస్ట్ నా ఫింగర్ అంత ఉంది అంతే అనమాట. చాలా అంటే చాలా చిన్నదిగా ఉంది. నెక్స్ట్ వచ్చేసి పర్ఫ్యూమ్స్ అండి. నా వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ పర్ఫ్యూమ్ అని అయితే చెప్పొచ్చు. ప్లమ్ వాళ్ళ నుంచి పర్ఫ్యూమ్స్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. దట్ టూ ఇన్ ద షేడ్ హవాయిన్ రుంబా అనమాట. సో ఇది ఆఫర్లో ఉండడం వల్ల నేను ఒకేసారి 2 పెట్టేసుకున్నాను. నాకైతే కనుక ఇవి ఎప్పుడూ అయిపోతూనే ఉంటాయి. సో అందుకోసమని ఎలానో ఉంటాయి కదా అన్నట్టుగా 2 అయితే ఆర్డర్ ఇచ్చేసాను. ఇందులో వెనీలా వేరియంట్ కూడా చాలా బాగుంటుందండి. మంచి వెనీలా ఇలా కప్ కేక్ స్మెల్ వచ్చినట్టు ఉంటదనమాట. ఎవరైనా సరే వెనీలా ఫ్రేగ్రెన్స్ అంటే బాగా ఇష్టం ఉంటే గనక మంచి అఫోర్డబుల్ రేంజ్‌లో ఈ పర్ఫ్యూమ్ అయితే గనక మీకు బాగా నచ్చుతుంది. అండ్ లాంగ్ లాస్టింగ్ విషయానికి వచ్చేసరికి నాకైతే గనక ఇది మినిమమ్ 4 to 5 అవర్స్ అయితే వస్తుంది అనైతే అనిపిస్తుందండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. మీకు ఈ వీడియో బాగా నచ్చింది అనే అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ హర్షిత అమర్ వ్లాగ్స్. బీ హ్యాపీ, బీ పాజిటివ్ అండ్ స్టే హెల్తీ గైస్. బాయ్.